సత్యలింగం పతంజలి శాస్త్రి గారు రాసిన గుప్తా 91 సంపుటంలో ఉంది. గత సంవత్సరం నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమమైన కథ. కథలోకి వెళ్తే టీటీ అని పిలువబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి తన ఇంట్లో అద్దెకుండే కూర్మయ్య నాయుడు గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. కూర్మయ్య నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళుపై తెలియని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయిగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని నాయుడి మనసులో సత్యలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు కాంతారావు. సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏం జరిగింది అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మథనం, కూర్మయ్య నాయుడుపై అతనికి తెలియకుండా ఏర్పడే సానుభూతి కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి. కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత ఇవన్నీ మనిషికిచ్చే ఆసరా, వీటన్నిటి గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపజేస్తుంది సత్యలింగం. ఏమిటి ఒక్కడే కూర్చున్నావు టీటీ? చటుక్కున వెనక్కి తిరిగాను. స్వామి. బయట జల్లు పడుతోంది. రోడ్డు మీది వీధి దీపం చుట్టూ పడే వాన మెరుస్తోంది. ఆఫీసర్స్ క్లబ్ పెద్ద కిటికీలోంచి వర్షపు గాలి చల్లగా మీద పడుతోంది. మనసు ఏం పెద్ద బాగాలేదు. ఏదో కొంచెం బరువుగా ఉన్నట్టుంది. చిన్న బాధగా కూడా ఉంది. వెనక ఎక్కడో వదిలేసిన మైలురాయి ముందుకొచ్చినట్టు పాత ప్రశ్న ఒకటి నా ముందు స్పష్టమవుతోంది. స్వామి బరువుగా నడుస్తూ వచ్చి కూర్చున్నాడు. అతని వెనక కుర్రాడు ట్రేలో 2 నిండు గ్లాసులు వేరుశనగ పప్పు ప్లేటు తీసుకొచ్చాడు. ప్లాస్టిక్ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇద్దరం మొదటి గుక్క సేవించి సిగరెట్లు వెలిగించాం. టీటీ, ఏంటి సీరియసా? కాదు స్వామి, నీకు కూర్మయ్య నాయుడు గురించి చెప్తుండేవాణ్ణి గుర్తుందా? లేకే, భక్తుడేనా? అతనే. కూర్మయ్య నిన్న పోయాడు. వాళ్ళ ఊళ్ళోనే. అతని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు. రాజాల్లో ఉంటున్నాళ్లే. ఓ, అంటే మన వయసే కదా. ఆ, రిటైర్ అయిపోయాడు. ధ్యానం చేసుకుని వచ్చి పడుకున్నట్ట. భోజనానికి పిలుద్దామని చూస్తే అప్పటికే నిద్రలో వెళ్ళిపోయాట. మృదువుగా నా భుజం తట్టాడు స్వామి. స్వామి ప్రభుత్వ కళాశాలలో పాఠాలు చెప్పి రిటైర్ అయ్యాడు. అతనిది మంగళగిరి. పుస్తకాలు చదవడం, టెన్నిస్ ఆడడం అతను వ్యసనాలు. నేను నిత్య సంచారిణి, అతను స్థాణువు. సారీ బాస్. స్వామి, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. ఓ మాట చెప్పు, ఒక అబద్ధాన్ని నమ్మి జీవితాన్ని సమూలంగా మార్చుకోవడం కుదురుతుందా? 1, కుదురుతుంది. అబద్ధం ఏం చెడ్డం ఎలాగో బాగుపడ్డం అంతే. 2, అబద్ధం అని అతనికి తెలీదు. 3, అతను నమ్మిన అబద్ధం అతనికి వాస్తవం. 4, అసలు సత్యం అంటే ఏంది? సత్యాసత్యాలు వైయక్తికం. 5, ఆ 2 శాశ్వతం అని చెప్పలేం. 6, చివరికి జీవితం సత్యం మీదే ఆధారపడిందని నేను అనుకోవడం లేదు. ఇంతకీ మీ నాయుడు ఏం అబద్ధం నమ్మి బాగుపడ్డాడు? అబద్ధం వేరు, అవాస్తవం వేరు. కొంచెం పెద్ద గుక్క తీసుకుని 2 గింజలు నోట్లో వేసుకున్నాను. స్వామి, నేను అతనికి అనుకోకుండా ఒక అబద్ధం చెప్పాను. అది అతని జీవితాన్ని మార్చేసింది. కానీ తప్పు చేశాననిపిస్తోంది. ఫోను నిన్న రాకముందు నేనే అతనికి నిజం చెప్పాలనుకున్నాను. నయం చెప్పావు కాదు.
ఏమయ్యేది? దరిదాపు 5, 6 ఏళ్ల క్రితం నేను, స్వామి మాట్లాడుకున్నాం. నాకిప్పటికీ ఏమయ్యేదో తెలియడం లేదు. ఇలాగే ఇద్దరం క్లబ్‌లో, మా ఇంట్లో, అతనింట్లో గ్లాసులు పెట్టుకొని ఊహించేవాళ్ళం. సాయంత్రం 4 దాటే వరకు తెగ నిద్రపోయాను. రాత్రి హౌరా మెయిలెక్కాలి. ముందు గది తలుపు తీసుకొని బయటికి రాగానే నేమ్ ప్లేట్ చూస్తూ కనిపించారు. ఆర్ కాంతారావు, టీటీఈ సౌత్ సెంట్రల్ రైల్వే అని నా పేరు రాసుంది. భార్యాభర్తలనుకుంటాను. నన్ను చూడగానే గేట్ తీసుకొని లోపలికి వచ్చారిద్దరు. నా పేరు కూర్మయ్య నాయుడు సార్. నా భార్య. మీ ఇంటి గురించొచ్చాం. పై పోర్షన్ గదా! అన్నాడతను. కొంచెం నల్లగా, పొడుగ్గా, బలంగా ఉన్నాడాయన. ఆమె తెల్లగా, కొంచెం బొద్దుగా ఉన్నట్టనిపించింది నాకు. ఇంటి గురించి, మంచినీళ్ళ గురించి వివరాలడిగిందామె. ఎక్కువ భాగం నాయుడు గారే మాట్లాడాడు. ఆమె ఎప్పుడు నోరెత్తినా మాట్లాడడానికి ఆయన వైపు ఒకసారి అనుమతి కోసం చూస్తుంది. వాళ్ళది విశాఖ ప్రాంతం అనిపించింది. అడిగాను. శ్రీకాకుళం జిల్లా సార్. రాజాం దగ్గర చిన్న ఊర్లెండి. మీ గోదావరోళ్ళకి మేము నప్పుతామో లేదో తెలీదు. ఏ? అదే? మేమంతా ఎనకబడిన బాపతు గదా సారు. నేనలా అనుకోను. రండి. ముందు ఇల్లు చూద్దురు గాని. పైన గదులు చూసి కిందికొచ్చేసరికి ముందు గదిలో మా ఆవిడుంది. ఆమెని లోపలికి తీసుకెళ్ళింది. ఇల్లు బాగుంది సార్. మిగతా విషయాలు చెప్తే వెళ్ళొస్తాం. రెండే 2 నిమిషాల్లో అన్నీ కుదిరాయి. అవును. మీరెక్కడుంటున్నారు? ఎందులో పనిచేస్తున్నారో చెప్పలేదు. సారీ సార్. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నాను. ఆఫీస్‌కి కొంచెం దగ్గరుంటుందని అక్కడే ఓ చోటుంటున్నాం. మా ఇంటి ఓనరు ఉత్త లోఫర్ సార్. ఓ రోజు కొట్టేవాడిని గానీ వదిలేశాను. ఓకే అండి. మా ఆవిడని పిలుస్తారా? అది ఎక్కడ కూర్చుంటే అక్కడ అతుక్కుపోద్దండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఆవిడంది. చాలా నెమ్మదస్తురాలండి. మంచివాళ్ళలాగానే ఉన్నారు మరి. లోపలికి వెళ్ళి ఇద్దరికీ టీ తెచ్చి కూర్చొని ఆయనేమన్నాడు? అంది. ఆయన కొంచెం కోపిష్ఠనుకుంటా. ఇప్పుడున్న ఇంటాయన్ని కొడదాం అనుకున్నట్ట. నిజమే. వాళ్ళు పైనుంటారు. మనం కింద. నాకర్థమైనంత వరకు ఆయన ప్రతాపం ఎక్కువ భార్య మీద చూపిస్తాడనుకుంటాను. నిజానికది నేను తెలిసి అనలేదు. వచ్చిన నలుగురైదుగురిలో వీళ్ళే నయమనిపించింది. దురుస్తనం వెనక మంచితనం ఉంటుందేమో మరి. మా అమ్మాయి విశాఖలో ఇంజినీరింగ్ చేస్తోంది. దాని తమ్ముడు ఇక్కడే కాలేజీ. కూర్మం గారికి ఇద్దరు మగపిల్లలే. చిన్నవాడు ఇక్కడే కాలేజీలో చదువుతున్నాడు. పెద్దవాడు తిరుపతిలో వెటర్నరీ కోర్స్ చేస్తున్నాడు. నేను రైలు లాంటి వాడిని. దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తిరుగుతుంటాను. ఖాళీ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఆఫీసర్స్ క్లబ్‌కి వెళ్తుంటాను. ఈ సంచారాల మధ్య నేనైతే కూర్మం గారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన కొడుకు, మావాడు మంచి దోస్తులయ్యారు. భార్య మీది నాయుడు గారి దాష్టీకం గురించి నాకు ఏవీ ఆధారాలు దొరకలేదు. ఒకసారి రైలు దిగి ఇంటికెళ్ళేసరికి నేను ఆటో దిగడం, ఎదురుగా మావాడు ఆటో దిగడం ఒకేసారి జరిగింది. వాడి వెనక కూర్మం గారబ్బాయి దాస్ దిగాడు. నన్ను చూసి ఇద్దరూ ఆగిపోయారు. దాస్ ఎడం చేతికి కట్టుకట్టి ఉంది. నేను లోపలికి వెళ్ళిపోయాను. దాసిని పైన దిగబెట్టి వచ్చాడు మావాడు. వాడికేమైందిరా? మావాడు నవ్వి అన్నాడు. వాళ్ళ నాన్నగారు కొట్టారు డాడీ. మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కట్లు కట్టించి తీసుకొచ్చాను. చెయ్యి గాని విరిగిందా? విరగలే గాని దెబ్బ గట్టిగా తగిలింది. పాపం వాడు ఏడుస్తూ కూర్చున్నాడు డాడీ. వాడిని పట్టుకుని వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చింది. పాపం ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి
పిల్లాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని బతిమిలాడిందండి. పాపం. అయినా అతనేం మనిషండి? పిల్లాడిని అలా కొట్టుకుంటారా? నిజమే. బొత్తిగా చేతులు కాళ్ళు విరిగేలా కొడతాడా? పైగా కాలేజీకెళ్ళే కుర్రాడి మీద చేయి చేసుకుంటాడా? నాయుడు గారి హింసా ప్రవృత్తికి కుర్రవాడు, ఇంటి ఓనరు ఎవరైనా ఒకటే అన్నమాట. "ఒరేయ్! జాగ్రత్త. ఆయన నిన్ను గూడా తంతాడేమో." "నిజమే. జాగ్రత్తరా నాయనా" అంది మా ఆవిడ. "నా జోలికి రాడు డాడీ. డాడీ వాళ్ళ మమ్మీని వారానికోసారైనా కొడతాడంట అంకులు. వాడు చెప్పాడు. ఏదో ఒక వంక పెట్టుకుని రోజుకి ఒకసారైనా ఇద్దరిని తిడతాడట. తెగ అరుస్తాడంట డాడీ. తినేటప్పుడు ఏం తక్కువైనా, ఎక్కువైనా నానా గొడవ చేస్తాడట. ఈడు ఆయన తిన్న తర్వాత పిల్లిలా వెళ్ళి తినేసొస్తాడు డాడీ. మందు కొంచెం ఎక్కువైతే మొత్తం పెద్ద సీనంట." కూర్మం గురించి వాడు కథలు చాలా చెప్పాడు. కొన్ని వినడానికి బావున్నాయి. అది మొదలు తల్లి, కొడుకులు చాలా సార్లు నాయుడు గారి కథలు చెప్తూనే ఉన్నారు. అదంతా భోజనం దగ్గర కాలక్షేపంలాగా తయారైంది. కానీ తర్వాత నాకు కోపం వచ్చేది. మా వాడికి నాయుడు గారి అబ్బాయి అంటే జాలితో కూడిన ఇష్టం. ఏం వింటున్నా నాయుడు గారెప్పుడూ నాకు సమస్య గాలేదు. ఆయన గురించి ఆలోచించను లేదు. నేను జీవితంలో చాలా భాగం మనుషుల మధ్య గడిపేవాడిని. ఒకసారి ఫస్ట్ క్లాస్ కూపేలో ఖరీదైన ఒక భర్త, ఖరీదైన తన భార్య చెంప పగలగొట్టడం చూశాను. విసుక్కునే భర్తలు, కొరడా వంటి భార్యలు అనేక మందిని చూశాను. ప్రేమికుల్ని చూశాను. బాగా దళసరి పొగరు పట్టిన వాళ్ళని, మృదువుగా మాట్లాడే పెద్ద చదువుకోని వాళ్ళని, అన్ని రకాల మనుషుల్ని, బలహీనతల్ని చూశాను. అందుచేత అప్పటికి మరో కోపదారి మొగుడిని చూడడం ఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు చెయ్యి విరగ్గొట్టిన చాలా కాలానికి ఒక సాయంత్రం కిందికొచ్చాడు కూర్మన్నాయుడు గారు. దరిదాపు 7 పేపర్ చదువుతున్నా లోపల బీరువాలో దాచిన నా గార్డు మిత్రుడు ఇచ్చిన దాని మీదికి మనసు పోతోంది. తర్వాత 15 నిమిషాలు కనిపించింది. దేవుడున్నాడు. "రావచ్చా సార్?" "రండి రండి. కూర్చోండి. మీరు కనిపించి చాలా రోజులైంది." "ఎక్కడ? మీరెప్పుడూ రైల్లోనే ఉంటారు. నేనెప్పుడూ ఆఫీసులో పడుంటాను. ఏం కలుస్తాం?" అని నవ్వాడు నాయుడు గారు. "అదీ నిజమే. మరి మీరొకసారి పైకి దయచేయాలి." "ఏమిటి విశేషం?" "చూద్దురు గాని." "కొడతాడా?" ఇద్దరం పైకి వెళ్ళాం. ముందు గదిలో టీపాయ్ మీద ఆకుపచ్చటి గాజు గిన్నెలో పకోడీలు, దాని పక్కనే నిస్సహాయంగా నుంచున్న తేనె రంగు సీసా, గ్లాసులు, కాగితం రుమాళ్ళు. 9:15 వరకు ఆయనతో ఉండిపోయాను. మర్నాటి నుంచే నాకు నాయుడు గారు ఒక సమస్యగా కనిపించాడు. పడుకోబోతుండగా లంగోటి వేసుకుని, ఒంటి మీద చొక్కా లేకుండా పొలికేకలు వేస్తూ, కర్రసాము చేస్తూ కూర్మంగారు జీవితాన్ని చితక్కొడుతూ పోతున్నట్టు కనిపించాడు. అతను దుడ్డుకర్ర లాంటివాడనుకుంటూ నిద్రపోయాను. నేను అతనితో ఉన్న 2 గంటల్లో అతన్ని స్పష్టంగా చూడగలిగాను. కూర్చున్న అరగంట తర్వాత ఒక రకంగా అతను నన్ను మర్చిపోయాడు. మొదటి 3 గుక్కల తర్వాత తన పై అధికారుల గురించి, ఉన్నతోద్యోగుల గురించి మొదలుపెట్టాడు. విస్కీ ఇంధనంలా పనిచేస్తోంది అతనికి. క్రమంగా అతను పెరిగి, వ్యాకోచించి గదంతా ఆక్రమించాడు. నరాలు తెగిపోయే ఆవేశం, ఆగ్రహం, ద్వేషం. పెద్ద బుడగలా పగిలిపోతాడనుకున్నాను. మనుషుల్ని, సమాజాన్ని, అవినీతిని నేనెప్పుడూ వినని, ఊహించలేని తిట్లతో కాలి కింద బొద్దింకలా తొక్కి చంపేశాడు. రైల్వే ఉద్యోగులు జ్ఞాపకం వస్తారని భయపడ్డాను. నాయుడి కళ్ళు ఎర్రబడ్డాయి. భయపడ్డాను. ఉరిదీశాడు. కాళ్ళు చేతులు విరిచేశాడు. శరీరాన్ని బ్లేడుతో కోశాడు. తర్వాత రాజకీయ నాయకుల మీద పడ్డాడు. చాలామందికి వాళ్ళ కడ్రాయర్లలో
2, 3 తేళ్లు వేసి చూడాలన్నాడు. నేను తర్వాత వినడం మానేశాను. అంత ద్వేషం, కోపం అతని శరీరం భరించగలదని అనిపించలేదు. మనిషి మోయగల శక్తికి ఎలా పరిమితి ఉంటుందో, ఆగ్రహావేశాల్ని భరించే శక్తికి గూడా కొన్ని పరిమితులుంటాయి. కూర్మయ్య తిట్లు, శాపనార్థాలు, ద్వేషం నిజంగా అతన్ని తిట్టేవాళ్ళ మీద, లేక మొత్తంగా సమాజం మీదో తెలీలేదు నాకు. నేనతనికి సమాధానం చెప్పే స్థితిలో గూడా లేను. నా సమాధానాలు, అభిప్రాయాలు అతనికి అవసరమని గూడా అనిపించలేదు. కూర్మనాయుడు ఊగిపోతూ 6 అడుగుల నల్లటి తిట్టులా ఉన్నాడు. అట్లా అయ్యాడు అతని సమస్య. మర్నాడు నేను కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. పని చూసుకుని కిటికీ పక్కన నా సీట్లో కూర్చున్నాను. నా కళ్ళ ముందు పెద్ద శూలం తీసుకుని విరుచుకు పడిపోతున్న భైరవమూర్తిలా కనిపించాడు కూర్మంగారు. ఎందుకో అతని గురించి మనసులో చిన్న భయం చొరబడింది. నా స్నేహితులు కొంతమందికి చిటికలో అనవసరంగా కోపం వస్తూ ఉంటుంది. నోరు జారుతూ ఉంటారు. కానీ క్షణంలో కాల్చిన సిగరెట్ పారేసినట్టు మామూలైపోతారు. అది మనకి వాళ్ళకి గూడా గుర్తుండే కోపం గాదు. కానీ నాయుడు గారి ద్వేషం గాయపరుస్తుంది. కాల్చి వాత పెట్టినట్టుంటుంది. నిత్యం ఇలా బుసలు కొట్టే వ్యక్తికి శాంతి ఎలా ఉంచి భద్రతే ఉంటుంది. కోపంతో ఆయన బద్దలై మళ్ళీ అతుక్కుంటాడు. చటుక్కున నాకు బద్ధకం పోయింది. కూర్మయ్య నాయుడి జీవితం ప్రమాదంలో పడి ముగిసిపోబోతోందని ఎవరో చెవిలో చెప్పినట్టు అనిపించింది. కోసిన పుచ్చకాయకి కట్లు కట్టినట్టు తలకి కట్లతో మంచం మీద పడున్న నాయుడు కనిపించాడు కలలో. డ్యూటీ దిగి ఇంటికెళ్ళి స్థిమితపడిన తర్వాత కూడా యథాలాపంగా పైన దూర్వాసుడు ఎలా ఉన్నాడని అడగడం అలవాటైపోయింది. ఎప్పుడు అడిగినా ఏదో ఒక చిన్నదో పెద్దదో హింసాకాండ బయటపడేది. నాకు అస్థిమితంగా ఉండేది. నేనేమనుకుంటున్నానో మా ఆవిడికి తెలీదు. ఓ రోజు ఇలాగే మాట్లాడుకున్న తర్వాత ఆవిడ అంది, పోనీ టైం ఇచ్చి ఖాళీ చేయమని చెప్పండి, గొడవ వదిలిపోతుంది. ఆవిడ పీక పిసికి చంపేశాడనుకోండి, ముందు మన పని అవుతుంది. నాకు తెలియకుండానే చటుక్కున అనేశాను. వద్దొద్దు, ఏమీ కాదు, అంతేం లేదు. తరువాత ఆలోచించాను. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఒక పద్ధతి ప్రకారం పెళ్ళాన్ని పిల్లల్ని హింసపెడుతుంటే ఎలా చూస్తుండగలం? ఆయన్నెప్పుడూ నా అంతట నేను పలకరించలేదు. అద్దె కూడా అడగలేదు. ప్రతి నెల 3వ తారీఖు అద్దె డబ్బు కవర్లో పెట్టి కూర్మంగారి భార్య మా ఆవిడ చేతిలో పెడుతుంది. టీ ఇస్తే తాగుతూ భర్త అత్యాచారాలు చెప్తుంది. మనసులో ఎక్కడో నిర్దాక్షిణ్యంగా అతన్ని లోకంలోకి దోసేయడానికి సిద్ధంగా లేననుకుంటాను. కానీ ఆ తర్వాత ఎప్పుడూ 1, 2 సార్లు పిలిచిన నాయుడు గారితో గ్లాసులు కలపలేదు. సామాన్యంగా మనుషుల స్నేహ ప్రవృత్తి, మర్యాద ఇతరుల్ని గట్టిపడేస్తాయి. నన్ను ఇతని హింసా ప్రవృత్తి ఆకర్షించిందనుకోవాలి. నాకర్థం కాలేదు. కానీ కొంతకాలం తర్వాత జరిగింది నేను ఒక జీవితకాలంలో గాదు, 2 జీవితకాలాల పాటు మర్చిపోలేను. నిజానికి నాకు రైళ్లు తెలిసినంతగా లోకం తెలీదు. ఎందుకంటే నేను లోకాన్ని రైలు కిటికీలోంచి చూస్తాను. మీకు ఆ రైలు టైమ్ టేబుల్ తప్ప ఏమీ తెలీదు అంటుంది మా ఆవిడ. నెల్లూరు స్టేషన్‌లో రైలు కదిలింది. రాత్రి 10 దాటింది. నేను తలుపు దగ్గర నుంచున్నాను. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ ఒకాయన నా బోగీ కిటికీ పక్కన కూర్చున్న పెద్దావిడతో అంటున్నాడు. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. వచ్చే నెలలో సత్యలింగం గారు పూజలు మొదలుపెడతారు. నీకు ఫోన్ చేసి చెప్తాలే, జాగ్రత్త. స్వామి, ఆ ఒక్క వాక్యంలో ఎంత శక్తి ఉందో తర్వాత కానీ తెలియలేదు. స్వామి నవ్వాడు. ఆ సంబంధం నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావడానికే టైం పట్టింది. ఓకే, గో ఎహెడ్. సత్యలింగం
ఒక్క మాట. ఒక్కసారే విన్నాను. మెదడులో ఎక్కడో చిన్న పొర కింద పడి ఉండిపోయిందనుకుంటాను. దరిదాపు ఏడాది తర్వాత సంగతి. మధ్యాహ్నం భోజనం చేసి పేపర్ చూస్తూ కూర్చున్నాను. దరిదాపు పరిగెట్టుకుంటా వచ్చి గుమ్మంలోంచి దూసుకు లోపలికెళ్ళిపోయింది కూర్మంగారి భార్య. ఏదో రంగు చీర గాలికి ఎగిరిపోయినట్టుంది. నాకు మాటలు సరిగా వినిపించడం లేదు గానీ, ఆమె ఏడుపు మాత్రం కొంచెం వినబడుతోంది. అప్పుడింక లోపలికి వెళ్ళడం సమంజసం కాదని కూర్చుండిపోయాను. పేపర్ పక్కన పడేశాను. ఆమె ఏడుపుకి, కూర్మంగారికి కార్యకారణ సంబంధం ఉందని అర్థమవుతోంది. చెయ్యో, కాలో 15 నిమిషాల తర్వాత ఇద్దరూ లోపల నుంచొచ్చి నా పక్కన నుంచున్నారు. చూడండి, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారట. వదిన గారు భయపడిపోతున్నారు. ఒక్కసారి వెళ్ళి కనుక్కొని రాగలరా? కూర్మంగారి భార్య కళ్ళు తుడుచుకుంటూ దండం పెట్టి నుంచుంది. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఆమె దైన్యం బాధపెట్టింది. ఇద్దరినీ కూర్చోమని అసలు ఏమైందో చెప్పమన్నాను. తనకి తెలీదంది ఆవిడ. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసేట ఆయన. స్టేషన్ అడ్రస్ ఇచ్చిందామె. మీరేం భయపడకండి. నేనెళ్ళి కనుక్కుంటాను. బట్టలు మార్చుకుని తిన్నగా స్టేషన్‌కెళ్ళాను. స్టేషన్ ఆఫీసర్ గదిలో నలుగురు కూర్చునున్నారు. ఓ చివర కూర్మంగారు. గంభీరంగా నిట్టనిలువుగా కూర్చునున్నాడాయన. ఇన్స్‌పెక్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. కూర్చున్న ముగ్గురు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న బాంబుల్లా ఉన్నారు. నన్ను గూడా వాళ్ళు రౌడీ షీటర్ కింద జమగట్టినట్టుంది. కూర్మనాయుడు గారు ఒక కారు యజమానిని కొట్టాడు. ఒక చెయ్యి దరిదాపు విరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్ట. పార్కింగ్ స్థలంలో కూర్మంగారి మోటార్ సైకిల్‌కి అడ్డంగా కారు పెట్టారు. ముందు 2 నిమిషాలు అరుచుకుని తర్వాత కొట్టుకున్నారు. అంటే కూర్మంగారు ఆయన్ని చితగ్గొట్టారు. సెంట్రల్ ఆఫీసర్ అయ్యుండి వీధి రౌడీలా బిహేవ్ చేశాడండి ఈయన అన్నాడు ఇన్స్‌పెక్టరు. ఊరుకోదలుచుకోలేదు సార్. మళ్ళీ ఈ ఊళ్ళో ఉద్యోగం చేయకుండా చేస్తాను. నాకు ఏమనాలో దోచలేదు. నేనేదైనా అనే లోపల ఆ ముగ్గురిని పంపించేశాడు ఇన్స్‌పెక్టరు. కూర్మంగారి వైపు చూశాను. నిత్యం ఆవేశంతోనో, ఆగ్రహంతోనో ఎరుపు జీరతో ఉండే కళ్ళ నిండా ఆందోళన చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడే వస్తా అని జెప్పి బయటికొచ్చాను. అసలు ఇక్కడికి రాకముందే జేయాల్సింది. మా రైల్వే పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాను. నేను లోపలికి వెడుతుండగా ఇన్స్‌పెక్టర్ ఫోన్ మోగింది. మొత్తానికి పోలీస్ స్టేషన్‌లో లావాదేవీలు పూర్తి చేసుకొని ఇద్దరం ఇంటికి చేరేసరికి రాత్రి 9 దాటింది. కూర్మంగారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. లోపలికి వచ్చిన తర్వాత నా 2 చేతులు పట్టుకొని, "మీ ఉపకారం ఈ జన్మలో మర్చిపోను సార్" అని పైకి వెళ్ళిపోయాడు. సరిగ్గానే విన్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ క్షమాపణలు అవి చెప్పుకున్నాడు. తర్వాత చాలా సేపు మాట్లాడాడాయన. నాకు అడగవలసింది, చెప్పవలసింది ఏమీ కనిపించలేదు. ఆయన అరెస్ట్ కంటే నాయుడు గారి మాటలు నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచాయి. అవి విస్కీ మాటలు గావు. ఆలోచిస్తూ నిద్రపోయాను. 4 గంటలకు మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచానో లేదో నిద్ర జారి వెళ్ళిపోయింది. మరుక్షణం కూర్మంగారు జ్ఞాపకం వచ్చారు. రాత్రి ఫోన్ పెట్టేస్తూ అన్నాడాయన. "చాలా సిగ్గుపడుతున్నాను రావు గారు. మీరు లేకపోతే ఏమయ్యుండేది?" "సార్, నేను మారతానంటారా? మీరే ఆ పుణ్యం గూడా కట్టుకోండి సారు." 6 గంటల వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. హఠాత్తుగా దీపం వెలిగినట్టు వచ్చిన ఒక ఆలోచన ఒక పథకంగా మారింది. నాకు చేతనైందంతే. దానివల్ల ఉపయోగం గూడా ఉంటుందని నమ్మకం ఎక్కువ లేదు. కానీ తర్వాత జరిగిన దాని గురించి ఆలోచించినప్పుడల్లా నా ప్రమేయం తక్కువనిపించింది. 2 రోజుల తర్వాత కాబోలు ఓ సాయంత్రం వచ్చి కూర్చున్నాడు కూర్మంగారు. మా ఆవిడ ఇద్దరికీ టీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఆయనెందుకొచ్చాడో తెలుసు నాకు.
టీ చప్పరిస్తూ నేనే ప్రారంభించాను. నాయుడు గారు, మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. అప్పుడప్పుడు గుడికెళ్తుంటాను. సాయిబాబా అన్నా నమ్ముతాను. కానీ భక్తి వల్ల నేను మారే పరిస్థితి లేదు. నాకు దగ్గరుండి నన్ను మార్చేవాడు గావాలి. పూజలు అయన్నీ నా వల్ల గాదు. అది గాదులెండి. నేనో మాట చెప్తాను వింటారా? నాకు తెలీదు గానీ, నేను విన్న మాట మీకోటి చెప్పాలనిపించింది. మిమ్మల్ని మీరు కోరుకుంటున్నట్టు నడిపించడానికి ఆయనైతేనే బావుంటుందని నా నమ్మకం. సార్, మీ మాటకి నేను విలువిస్తాను. చెప్పండి సార్. నేను దరిదాపు గంట సేపు మాట్లాడాను. మాట్లాడుతున్నంత సేపు ఆయన మొఖం చూస్తున్నాను. నిమిషానికి నా మీద నాకు గౌరవం పెరిగిపోయింది. ఊ అనడం తప్ప నాయుడు గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ముఖంలో పరుచుకున్న ఆశ్చర్యం, శ్రద్ధ నాకు ధైర్యాన్నిచ్చాయి. మీరు చేయగలరని నా నమ్మకం. మీకు మంచి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను. కానీ మీకు ఓపిక ఉండాలి. నమ్మకం ఉండాలి. అదే అన్నారు వాళ్ళు. మీ ఇష్టం మరి. ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్తున్నప్పుడే నాకేదోగా అనిపించింది. నేను రేపటి నుంచే మొదలుపెడతాను. మంచిది, మొదలుపెట్టండి. మరి కాసేపు కూర్చొని ఆయన వెళ్ళిపోయాడు. నాకేదో అలసిపోయినట్టు అనిపించింది. నేనేం చేశాను? అసలు సత్యలింగం పేరు ఎలా జ్ఞాపకం వచ్చింది? ఎవరాయన? సత్యలింగం అనే పేరు ఎవరూ వినలేదు. ఆయన తమిళనాడు అటవీ ప్రాంతంలో కొంతకాలం ఉండి, తరువాత సంచారం చేసి, తన 60వ సంవత్సరంలో అడవి దగ్గర ఓ గ్రామంలో ఉంటున్నాడు. తరచుగా ఆయన సంచారం చేస్తుంటాడు. ఎక్కడికి, ఎందుకు వెడతారో తెలీదు. తమిళనాడులో అక్కడక్కడ ఆయన భక్తులున్నా, ఆయన దగ్గరికి 6గురు మాత్రం వెళ్ళగలిగారు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవ్వరూ ఆయన ప్రచారం చేయరు. అదృశ్యంగా ఉంటూ అర్హులైన భక్తుల జీవితాల్లో చిక్కుముళ్ళు విప్పుతారాయన. ఈ 18 రోజుల లెక్కేమిటి? అన్నాడు కూర్మంగారు. తెలీదు. భోగిలో నా పక్కన కూర్చున్న వాళ్ళ మాటలు విన్నాను. నా పని అప్పటికి అయిపోయి వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాను. అన్నీ గుర్తుండిపోయాయి. మీరు తూర్పు వైపున కూర్చుని చిన్న శివలింగం గాని, ఫోటో గాని పెట్టుకొని ఆయన నామం చేయాలి. మొదటి 18 రోజుల్ని స్పృహ అంటారు. ఆ కాలంలో మీకు గురువుగారితో సంబంధం ఏర్పడుతుంది. తర్వాత 18 రోజుల్ని స్పర్శ అంటారు. అంటే మీకు ఆయనతో ప్రత్యక్ష పరిచయం లాంటిది. అది జరిగితే మీరు నామం చేస్తూ ఉండాలి. దానివల్ల మీ జీవితంలో మార్పులొస్తాయి. నాకు గూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతా విని నాయుడు గారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నా మాటలు పనిచేశాయని నమ్మకం కుదిరింది. నేను రైళ్ళెక్కుతూ దిగుతూనే ఉన్నాను. అసలు ఆ సత్యనారాయణ స్వామి కథ ఎలా లేవు? అని అడిగాడు స్వామి. ఒట్టు. నాకేం తెలీదు. ఆయనొస్తానన్నాడు. ఏం జెప్పాలి? సత్యలింగం గారు దొరికాడు. బుర్రలో ఏ మూలున్నాడో తెలీదు. వెంటనే కథ తయారైపోయింది. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎన్ని రైళ్ళెక్కి దిగినా కూర్మంగారిని మర్చిపోలేదు. అప్పటికి నేనాయనకి దీక్షిచ్చి చాలా రోజులైంది. నాకు కూర్మంగారికి జరిగిన సంభాషణ గాని, దీక్ష గాని మా ఆవిడకి జెప్పలేదు. ఎందుకో నాకు తెలీదు. మొదటి 18 రోజులు అయిపోయాయి. ఓ సాయంత్రం ఇంటికొచ్చాను. మామూలుగా టీ తాగుతూ మా వాడితో మాట్లాడుతున్నాను. మా ఆవిడ మొహం నిండా నవ్వుతో వచ్చింది. 20 నిమిషాలు నన్ను నోరెత్తనీయకుండా మాట్లాడిందామె. మొదటి 4 నిమిషాల తర్వాత నాకు మాట పడిపోయింది. టీ తాగడం మర్చిపోయాను. నా కళ్ళెదురుగా టీపాయ్ మీద ఏనుగొచ్చి కూర్చున్నా అంత విస్మయం కలిగేది కాదనుకుంటాను. ఆ లింగం గారెవరండి? మా ఆవిడ అడిగింది. కూర్మనాయుడు దినచర్య విని కొంచెంగా సిగ్గుపడ్డాను. ఆయన సూర్యోదయానికి ముందే లేస్తున్నాడు. స్నానం తర్వాత ధ్యానం అరగంట. సాయంకాలం ఇంటికి రాగానే స్నానం, ధ్యానం.
ఆమెతో ఎక్కువ మాటలు లేవు. మిగతా సమయాల్లో నిశ్శబ్దంగా పేపర్ చూస్తూనో, బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూనో ఉంటున్నాడాయన. దీక్షణగానే ఆ రాత్రి భార్య చేయి పట్టుకొని కళ్ళలోకి చూస్తూ అన్నాడాయన, "నువ్వు నన్ను క్షమించాలి." ఆమె దరిదాపు మూర్ఛపోయింది. ఉదయం ఆయన ఆఫీస్‌కి వెడుతూ వచ్చాడు. మామూలుగా ఆయన దుడ్డు కర్రలా బిగువుగా కనిపించేవాడు. తెల్ల చొక్కా ప్యాంట్‌లో కొంచెం సడలినట్టు కనిపించాడిప్పుడు. నీళ్లు పీల్చుకుని పచ్చబడిన చెట్టులా కనిపించాడు. కర్రకి చివర చిన్న పువ్వు పూసినట్టు మెత్తని చిరునవ్వుతో అన్నాడాయన, "కాంతారావు గారు, మీ కాళ్ళకి దండం పెట్టాలనొచ్చాను." కొడుకుని స్వయంగా తీసుకెళ్ళి మంచి టీ షర్టులు కొనిచ్చారు నాయుడు గారు. కూర్మయ్య నాయుడు గారిని ఎవరో మంచి భర్త ఆవహించాడు. భార్యతో నవ్వుతూ కబుర్లు చెప్పడం, తరచుగా కూరలు తరిగివ్వడం, 2 పూట్ల ధ్యానం. "కాదు, ఆ లింగం ఎవడని అడగలేదా?" అడిగాడు. "ఒక్కసారి ఆయన దర్శనం చేయాలని ఉందన్నాడు." "ఏం చెప్పావు?" అడిగాడు స్వామి. "ఏదో కథ అల్లాను." ఇదివరకు తరచుగా జ్ఞాపకం వస్తూ ఉండేవాడు కూర్మంగారు. ఇప్పుడు ఆయన్ని మర్చిపోలేకుండా ఉన్నాను. కానీ ఎందుకో తప్పు చేశాననిపిస్తూ ఉండేది. ఆయన మాత్రం హాయిగా చల్లటి మబ్బుల్లో బతుకుతున్నాడు. 2 ఏళ్ల తర్వాత నాయుడు గారికి విశాఖపట్నం బదిలీ అయింది. ఆ రోజు ఇంక బయలుదేరుతూ నా 2 చేతులు పట్టుకుని నా వైపు చూస్తూ ఉండిపోయాడాయన. క్రమంగా ఆయన కళ్ళల్లో నీటి పొర. కానీ ఆయన కళ్ళ నిండా నాకు కనిపించిన శాంతి చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాను. నిజమేనా? ఒక అబద్ధం, భ్రమ, అవాస్తవం, ఊహ, ఇవన్నీ కలిసిపోయిన నిజం. లోపల నుంచి పుట్టిన నిజం. ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాను. గగుర్పాటు వంటిదేదో. "ఏమిటలా ఉన్నారు?" అడిగింది మా ఆవిడ. "తెలీదు. అతనుండిపోతే బావుండును." ఆయన రిటైర్ అయ్యే వరకు నాకు ఫోన్ చేయని ఆదివారం లేదు. రాజా వెళ్ళిపోయిన తర్వాత కూడా తరచుగా ఫోన్‌లో పలకరిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం గురువుగారి నామం చేస్తూ ధ్యానంలో ఉండేవాడు. అలా గురువుగారిని స్మరిస్తూనే వెళ్ళిపోయాడాయన. కానీ మా ఆవిడ అడగడం మానలేదు. "తెలీదు. ఎవరో రైల్లో చెప్తే విన్నాను." స్పృహ, స్పర్శ. స్వామి వర్షంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏడాది క్రితం నేను మా ఆవిడ చెన్నై వెళ్ళాం. వయసు మీదికొచ్చినా ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. మావాడు, కోడలు అడయార్‌లో ఉంటున్నారు. ఒప్పందం ప్రకారం 2 నెలలు వాళ్ళతో ఉండాలి. అప్పటికి 15 రోజులయింది. రోజూ సముద్రం ఒడ్డున కూర్చొని వెళ్ళడం అలవాటయింది. సాయంత్రం 4 అవుతుండగా మా ఆవిడ ఏదో మాట్లాడుతూ విరుచుకుపడిపోయింది. "చూద్దాం, ఈ రాత్రి గడవనివ్వండి" అన్నాడు డాక్టరు. నేను ఐసీయూ బయట గదిలో కూర్చున్నాను. మంచులాంటి భయం నన్నాక్రమిస్తోంది. తెలీకుండా కన్నీళ్ళు. వణుకుతోన్న నా పెదాలు అప్రయత్నంగా అవే కూడబలుక్కుంటున్నాయి. ఓం సత్యలింగాయ నమః.